జగన్ కాదు చేయలేని ఎప్పుడో తెలుసు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచే తెలుస్తుంది కదా. అయినా ఎందుకు రియలైజ్ అవ్వట్లా? అప్పుడు ఎంతమంది జైలుకి వెళ్ళారు, ఇప్పుడు ఎంతమంది జైలుకి వెళ్ళారు, వెళ్తున్నారు, వెళ్ళాల్సిన వాళ్ళు ఉన్నారు, వెళ్ళినోళ్ళు జైల్లో ఉన్నారు, వచ్చిన వాళ్ళు ఉన్నారు, అంతా నడుస్తుంది కదా. సో ఇది ఈ నమ్మకం అనే దాన్ని ఎలా వాడుకుంటున్నాడు అంటే, రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అనేది ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఉండటం అనేటువంటిది మనం 2014 తర్వాత చూసాం. 2014లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన దశలో ఇక తెలుగుదేశం పార్టీకి ఒక ఆల్టర్నేటివ్గా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ రావటం, వైఎస్ఆర్సీపీని జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారి వారసుడిగా చూడటం, రాజశేఖర రెడ్డి గారిలో ఉన్న లక్షణాలు కొన్ని జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్నాయని చాలామంది భావించటం, అట్లాగా ఆ రోజున ఆయన వెనక నడిచారు చాలామంది. విచిత్రం ఏంటంటే 2014లో మీకు 2014 ముందు ఆయన పార్టీ పెట్టింది 12లో. ఇక్కడ తెలంగాణ నుంచి కూడా చాలామంది లీడర్లు వెళ్ళారు, చాలామంది వెళ్ళారు. ఆ పార్టీ నుంచి ఇక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎన్నికయ్యారు, ఇద్దరు ముగ్గురు వెళ్ళిన వాళ్ళు, ఇద్దరు ఎమ్మెల్యేలు, పొంగులేటి వీళ్ళు. అయితే తర్వాత వాళ్ళకి అర్థమయ్యి తర్వాత కొంతమంది బయటకు వచ్చేసారు, చాలామంది బయటకు వచ్చారు. అక్కడ ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు బయటకు వచ్చారు, ఏమంటారు తల్లి చెల్లె బయటకు వచ్చారు. అది లేటర్ మొదట్లో లీడర్లు బయటకు రావట్లేదు. అంటే అది మనం చూసినట్లయితే క్రొనలాజికల్ ఆర్డర్లో చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఏంటంటే ఒక ఆల్టర్నేటివ్గా తెలుగుదేశానికి ఉన్నది కాబట్టి ఆ పార్టీలో చేరితే మనకు ఉపయోగం అనేటువంటి దాంతో చాలామంది వెళ్ళారు. వెళ్ళిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి గుణగణాలు, అంటే రాజశేఖర రెడ్డి గారి విషయంలో కూడా నాకు కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. నేను గతంలో కూడా చెప్పాను. నేను ఇప్పుడు ఆయనలో కొంత సంక్షేమ కోణం ఉన్నప్పటికీ కూడా రాష్ట్రంలో చాలా అన్వాంటెడ్ ఎలిమెంట్స్ తయారు చేశారు. అట్రాక్ట్ అయ్యారు. అప్పుడు కొన్ని అడ్డం పెట్టుకుని వచ్చినవి కొన్ని ఉన్నాయి. మీరు రాజశేఖర రెడ్డి గారి విషయం చూసినట్లయితే, రాజశేఖర రెడ్డి గారి నాయకత్వం అంటే లక్షణాలను కూడా చూసినట్లయితే ఆయన కొంత పేద ప్రజల పట్ల కొంత ఆదరణ, నమ్ముకున్న వాళ్ళని ఎక్కడికైనా తీసుకెళ్తాడు. అది మంచిగా చెడు అనేది కాదు, అది మరి బెస్ట్ లీడర్ క్వాలిటీ కాదు అది. అంటే మనవాడైతే ఆడు తప్పు చేసినా కూడా నెత్తి మీద పెట్టుకోవటం అనేటువంటిది రాజశేఖర రెడ్డి గారి విషయంలో కూడా జరిగింది. అది మంచి నాయకుడు ఎవరో చేయరు. ఇది కరెక్ట్ కాదురా బాబు, సరైనటువంటి మార్గంలో రా, అప్పుడే నేను ఆదరిస్తానని చెప్తారు. కానీ ఆయన ఎట్లాగా చేసేవాడంటే తన మనిషి అనుకుంటే ఎంతవరకైనా తీసుకెళ్తారు. అది చాలామందికి నచ్చుతుంది. అది మన సమాజంలో అది ఏంటంటే చాలామందికి మనం నమ్ముకుంటే ఏదైనా ఏ పనైనా చేసి ఆయన దగ్గరికి వెళ్తే మనం రక్షిస్తాడు అనేటువంటి పేరు ఆయన ఒకటి తెచ్చుకొచ్చుకున్నాడు. సో ఆయన అడుగుజాడలోనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్తారనేటువంటి దాంట్లో చాలామంది లీడర్లు వెళ్ళారు. వెళ్ళి కొంతమంది ఆయన్ని చూసి ఆయనలో ప్రజాస్వామిక లక్షణాలు లేవని గ్రహించి ఎమ్మెల్యేలు అయిన తర్వాత కూడా, ఉదాహరణకి జ్యోతుల్ నెహ్రూ బెస్ట్ ఎగ్జాంపుల్. జ్యోతుల్ నెహ్రూ ముందు వైఎస్ఆర్సీపీలో ఎలక్ట్ అయ్యాడు ఆయన. తర్వాత మధ్యలో ఆ పార్టీకి రాజీనామా చేసినప్పుడు నేను ఒకసారి అడిగాను, నాకు కొంచెం సన్నిహితంగా ఉంటాడు ఆయన. అడిగితే ఏం జరిగింది అని అంటే, ఆయన డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా ఉన్నాడు. డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా ఉన్నవాడు సాధారణంగా ఏంటంటే నాయకుడు పక్కన కూర్చుంటారు ప్రతిపక్షంలో ఉండగా. మనం ఎవరినైనా గతంలో రాజశేఖర రెడ్డి గారి పక్కన ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూర్చునేవాళ్ళు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఉంటే పక్కన దేవేంద్ర గౌడ్ గారు, యనమల రామకృష్ణుడు గారు, ఎవరో ఒకళ్ళు డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా ఉండేవాళ్ళు, వాళ్ళు పక్కన కూర్చుంటారు. ఈయన ఒక్క ముఖ్యమంత్రికే అసెంబ్లీలో ఒక్క సీటే ఉంటుంది, అంటే టేబుల్కి. జనరల్గా ఏంటంటే ఆ టైంలో ఎవరో ఒకళ్ళు వచ్చి రిప్రజెంటేషన్స్ ఇవ్వడమో మాట్లాడటానికని ఆ సీటు వేకెంట్గా పెడతారు. అది ప్రతిపక్షంలో ఉండే నేతకు ఉండదు. అది జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే, ఈయన వెళ్ళి ఒకసారి డిప్యూటీ ఫ్లోర్ లీడర్కి వెళ్ళి కూర్చుంటే అన్న వెనక్కి వెళ్ళి కూర్చోన్నాడంట. అంత సాఫ్ట్గా అనున్నాడులే అనేటప్పటికి ఆయన కొంచెం వాళ్ళు కూడా సీనియర్లు కదా, ఇదేంటి ఇట్లాగా అంటే ఆ అప్రోచ్ అనేటువంటిది వాళ్ళకి అర్థం కాల. ఆయన అప్రోచ్ ఏంటి, అసలు ఆయన రిసీవ్ చేసుకునే తీరు బాగానే ఉండొచ్చు కానీ, బట్ అది పైకే, కానీ ఇంటర్నల్గా ఆయనలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని చాలామందికి అర్థమైంది. తర్వాత ఏంటంటే అట్లాగా కొంతమంది బయటకు వచ్చేసారు. ఆ స్కూల్ ఇది మన స్కూల్ కాదు అనుకున్న వాళ్ళందరూ బయటకు వచ్చేసారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ స్కూల్ ఏంటంటే
ఆయన సేమ్ ఏది చేసినా కూడా మనల్ని రక్షిస్తాడు, ఆయనతో ఉంటే కనుక మనకే బెనిఫిట్ అవుతాం అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు కూడా మీరు చూసినట్లయితే వాళ్ళ హిస్టరీ కూడా కొంచెం వివాదాస్పదమైనటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అందరూ అని నేను చెప్పను, కానీ మీకు 175 నియోజకవర్గాల్లో కొంతమందిని చూసినట్లయితే ఆయనకి బాగా సన్నిహితంగా ఉండేవాళ్ళు, రకరకాల యాక్టివిటీస్లో ఉన్న వాళ్ళే ఎక్కువ మంది కనబడుతూ ఉంటారు. వాళ్ళే అట్రాక్ట్ అయ్యారు ఎక్కువగా జనరల్గా. అయితే పార్టీ పెట్టిన తర్వాత ఏంటంటే సహజంగానే రకరకాల వాళ్ళు వస్తారండి. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు కూడా రకరకాల వాళ్ళు వచ్చి చేరతారు, అధికారం కోసం వచ్చి చేరతారు. అయితే తర్వాత దాన్ని స్లోగా ఫ్లష్ అవుట్ చేసుకుంటే వెళ్ళాలి. ఏ రాజకీయ పార్టీ అయినా కూడా మంచి వాళ్ళు ఎవరు, చెడ్డ వాళ్ళు ఎవరు, నియోజకవర్గాలు ఎవరు ఏ విధంగా ఉన్నారు అనేటువంటిది. అట్లాగా మీకు ఏంటంటే పర్జింగ్ ఆపరేషన్ అంటారు. అంటే కలుపు మొక్కలను ఉంటే తీసేసే విధానంలో నాయకత్వం మంచి వాళ్ళని ఉండటం, చెడ్డ వాళ్ళని దూరం చేసుకోవడం. కలుపు మొక్క అయితే అదే కదా ఇష్యూ. ఇప్పుడు క్రక్స్ ఆఫ్ ది ఇష్యూ, మీరు పార్టీలోకి వచ్చిన వాళ్ళ గురించి మీరు మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ రకరకాల వాళ్ళు వస్తారు, మంచి వాళ్ళు వస్తారు, చెడ్డ వాళ్ళు వస్తారు అని మీరు అంటున్నారు. అంటే ఇంగ్లీష్లో సామెత ఉందండి, యాజ్ ది కింగ్స్ ఆర్ ది సోల్జర్స్ అంటారు. తెలుగులో తప్పుగా దాన్ని అన్వయిస్తారు. అంటే యథా రాజా తదా ప్రజ అంటారు. తదా ప్రజ కాదు, ప్రజలను ఎప్పుడు మనం యథా రాజా తదా అనుచరులు అనమాట, ఫాలో సైన్యం తదా సైన్యం అనాలి. అట్లాగా ఆయనలో నచ్చిన క్వాలిటీస్ ఉన్నవాళ్ళు, అటువంటి వాళ్ళు ఎక్కువ మంది అట్రాక్ట్ అవుతున్నారు. ఇవాళ కూడా జనరల్గా ఏంటంటే అదొక మైకం లాంటిదండి. ఆ మైకంలోంచి బయటికి వెంటనే రాలేరు వాళ్ళు, అదొక మైకం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటనేది వాళ్ళకి తెలిసినప్పటికీ కూడా వాళ్ళు ఎందుకు బయటకు రాలేకపోతున్నారంటే ఇంకా ఆ మైకంలో ఉన్నారు వాళ్ళు. రైట్. శ్రీనివాసరావు గారు నమస్తే. కొంచెం క్లోజ్ అప్ రారా, ఫోన్ దగ్గర